ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. దేవుడు ప్రవక్త అయిన మోషే గారి ద్వారా ఇజ్రాయేలు ప్రజలకి సెలవిచ్చిన గొప్ప ఆజ్ఞ. మీరు వెతికిన ఎడల మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఇక్కడ ముందు ఒక మాట సెలవిస్తుంటున్నాడు, వెతికినప్పుడు అంటారు. దాని తర్వాత కింద ఎలాగ వెతకాలి అని ఆయన తెలియచేస్తుంటున్నారు. ప్రియులారా, బ్రదర్ గారు నా గురించి చిన్న మాటలు పలికారు. ఆయన నా మీద చూపించే ప్రేమ కంటే క్రీస్తు ప్రేమ ఆయనలో గొప్పగా ఉంది కాబట్టి నేను ఆయన్ని ప్రేమించగలుగుతున్నాను, ఆయన ఇంకా గొప్పగా నన్ను ప్రేమించగలుగుతుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మాట చదవబడిన మాటలో మనం చూసినట్లయితే దేవుడు ఎప్పుడైతే మోషే గారి ద్వారా కొన్ని ధర్మశాస్త్రంలోంచి కొన్ని ఆజ్ఞలు ఆయన బయలుపరిచాడో, మొట్టమొదటిగా ఇజ్రాయేలు ప్రజలకి వాళ్ళకి ఆయన తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, మీరు నన్ను వెతికినప్పుడు మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ మనసుతోనూ నన్ను మీరు వెతకాలి. అంటే ఒకవేళ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో నేను వెతకలేకపోతే, దేవుని సేవించలేకపోతే ఆయన అంగీకరించడా? నా శక్తి కొలది నేను చేస్తాను, నాకు ఇష్టం కొలది నేను చేస్తాను, మరి ఆ సేవ ఆయన అంగీకరించడా? ఆ ప్రేమ ఆయన అంగీకరించడా అని మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఎందుకు ఈ మాటలు నేను ఈ సాయంకాలం వేళ జ్ఞాపకం చేస్తున్నానంటే, మనలో ఒక పెద్ద బలహీనత ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ 3 గంటల 2 గంటలు మనం కూర్చుంటున్నామండి. నిజంగా వాస్తవం చెప్పాలంటే 2 గంటల్లో మన మనసు పెట్టేది చాలా దేవుని వాక్యం మీద, ప్రార్థన మీద, లేకపోతే మరి స్తుతి ఆరాధన మీద మన మనసు పెట్టేది చాలా కొన్నిసార్లు మనసులు ఎక్కడ వెళ్ళిపోతాయి? మన ఉద్యోగాల వైపు, మన కుటుంబం వైపు, లేకపోతే మనకున్న పనుల వైపు, అక్కడిక్కడ ఆలోచనలు వెళ్ళిపోతాయి. ఇక్కడే కాదు, మన ఇంటి దగ్గర ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా మన మనసు అక్కడ ఇక్కడ వెళ్ళిపోతూనే ఉంటాయి. డిస్టర్బెన్స్ అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే మానవ మనసు స్థిరంగా ఉండదు. కొన్నిసార్లు ఏదైనా జరిగిందంటే ఇక్కడ వాక్యం ఒకసారి చదువుతాం, ఒక 10 మాటలు ఇక్కడ మనం ధ్యానిస్తాం, ఒక 10 మాటలకి అర్థమే తెలియకుండా ఎక్కడో ఆలోచించుకుని చదువుతూ ఉంటాం. మన నోటి ద్వారా చదువుతూనే ఉంటాం, నోటి ద్వారా ప్రార్థన చేస్తూనే ఉంటాం, కానీ మనసు అయితే ఎక్కడో ఉండిపోతుంది. బ్రదర్కి అంగీకారంగా ఉండొచ్చు, నాకు అంగీకారంగా ఉండొచ్చు, కానీ దేవునికి మాత్రం అంగీకారం లేదండి. చేస్తే సరిగ్గా చేయి, లేకపోతే చేయబాక అంటున్నాడు ఆయన. మన దేవుడు ఈ విషయాల్లో కొంచెం చాలా కఠినంగా ఉంటాడు. ఏంటి? నన్ను ప్రేమించిన ఎడ్ల మీరు పూర్ణ మనసుతో రండి, పూర్ణ హృదయముతో నన్ను ప్రేమించండి, పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమించండి, పూర్ణ వివేకంతో నన్ను ప్రేమించండి, పూర్ణ బలముతో నన్ను ప్రేమించండి అని మొట్టమొదటిగా ఇజ్రాయేలు ప్రజలకి ఈ మాట తెలియజేశాడు. అటువంటి స్తుతి, అటువంటి ప్రేమ నేను అంగీకరిస్తాను. లేకపోతే ఇక్కడ చేసిన తర్వాత మరలా మీరు లోకం వైపు మీ మనసులను తిప్పుకుంటే దయచేసి అటువంటి ఆరాధన నాకు చేయబాకండి. నేను ఆ ఆరాధన కానీ, ఆ స్తుతి కానీ, ఆ అర్పణను కానీ నేను అంగీకరించను. ఈ మాటల ద్వారా మనము ఏం నేర్చుకోవాలంటే, పూర్తిగా మనం దేవునికి సరెండర్ అయిపోవాలండి. వేరే మార్గమే లేదు మనకి, వేరే మార్గమే లేదు మనకి. దేవుడు మరి అట్ట కఠినంగా ఉన్నాడంటే ఆయన ఆజ్ఞలు మనము తప్పనిసరిగా ఉన్నట్టుగా పాటించవలసిందే. దానికే పరిశుద్ధ గ్రంథంలో అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధన గ్రంథంలో మరలా ఒకసారి మనకు జ్ఞాపం చేస్తున్నాడు. ఏంటి అది? మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ మనసుతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ పూర్ణ వివేకముతోనూ మీ పూర్ణ బలముతో మీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. 50% సరిపోదు, అంతకాదు 99% కూడా సరిపోదంట. చేస్తే 100% పూర్తిగా నువ్వు సమర్పించుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు ఆ స్తుతిని అంగీకరిస్తాడు. మీరు ఏ పని చేసినా దానికే అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుతాం. ఎఫెసీయులకు రాసిన అపోస్తలుడైన ఎఫెసీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. కొంచెం పైన చదువుదాం. క్రీస్తు దాసులని ఎరిగి మనస్సు పూర్వకముగా జరిగించచ్చు. ఎలా జరిగించాలండి? దేవుని చిత్తం అంట అందరూ కూడా జరిగించాలి. దేవుని చిత్తం ఈ భూమి మీద ఆయన మనకిచ్చిన ఆయుస్సులోనే దేవుని చిత్తాన్ని ప్రతి వారు కూడా మనం చేయవలసిన బాధ్యత మనకి ఉంది. ఎలాగ చేయాలి? దేవుని చిత్తము మనస్పూర్వకంగా చేయాలంట. మనం ఇచ్చేది మనస్పూర్వకంగా ఉండాలి, మన అర్పణ మనస్పూర్వకంగా ఉండాలి. మనుషులకు చేసినట్టే కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా చేయాలి. చేస్తే మీరు ఇష్టపూర్వకంగా చేయాలి. అంటే మనుషులకు కొన్నిసార్లు ఇష్టం లేకుండా కూడా కొన్నిసార్లు చేస్తున్నామేమో. పౌలు గారు చెప్తున్నాడు, మీరు వాళ్ళకి కొన్నిసార్లు బలవంతంగా చేస్తున్నారేమో, కానీ దేవునికి మాత్రం బలవంతంగా చేయవలసిన అవసరము లేదు. చేస్తే ఇష్టపూర్వకంగా చేయండి. మీ మనసంతా మనస్సుపూర్వకంగా ఇష్టపూర్వకంగా మనము మనుషులకు చేసినట్లు కాక మీ దేవునికి చేసినట్లు మీరు చేయండి అని ఇక్కడ సెలవిస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రికలో కూడా ఆయన చక్కటైన మాటలు మనకి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 3వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. ప్రభు వలన స్వాస్థ్యమును మీరు ఏమి చేసినను అంటే, ఇక్కడ ఒకసారి ఆగుదాం. మీరు ఏమి చేసినను అంటే అది అర్పణం అవ్వచ్చు, ఏది చిన్న మీకిచ్చిన శక్తి కొలది, మీకిచ్చిన తలాంతు కొలది మీరు ప్రభువుకు ఏది చేసినా, అంటే అందరూ బ్రదర్ చేసింది నేను చేయాలంటే ఆయనకి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి, తలాంతులు బట్టి, ఆయనకి ఇచ్చిన బలాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఆయన చేస్తాడు. నాకు ఇచ్చిన సమయము, నాకు ఇచ్చిన అవకాశము, నాకు ఇచ్చిన తలాంతులను బట్టి నేను చేస్తాను. అందరి దగ్గర ఈక్వల్గా కోరుకుంటున్నాడు ఆయన. ఆయన 1,00,000 ఇస్తే నేను ఒక 10,000 నా శక్తి కొలిగి నేను ఇస్తాను. దానికి ఆయన మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక మనస్సు పూర్తిగా మీరు చేయుడి అంటున్నాడు. ప్రియులారా, సారిసారిగా ఈ మాట నేను ద్వితీయోపదేశ కాండము చదువుతూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే దాదాపు ఒక 30-40 సార్లు మోషే గారు ఇజ్రాయెల్ ప్రజలకి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఒక మాట సారిసారిగా జ్ఞాపకం చేస్తున్నాడు అంటే వాళ్ళ హృదయంలో వాళ్ళు భద్రపరచుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఎందుకంటే మీరు చేసేది చేస్తున్నారు, కష్టపడి. ఇప్పుడు యూదులు అనేక మరి పరంపరాచార్యంగా వాళ్ళు చాలా విషయాలు చేస్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఏది ముఖ్యమో మనస్పూర్వకంగా వాళ్ళు చేయట్లే, దేవునికి ఇష్టపూర్వకంగా వాళ్ళు చేయట్లే, వాళ్ళకి ఇష్టపూర్వకంగా చేస్తున్నారు. కాబట్టి అదంతా ఉపయోగకరంగా రాకుండా పోతుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే మీరు దేవునికి ఇష్టపూర్వకంగా మీరు చేయాలి. ఆయనకి ఇష్టపూర్వకంగా చేయాలంటే మొట్టమొదటిగా నేను తెలుసుకోవాల్సింది ఏంటి? ఆయనకి ఏది ఇష్టమో నేను తెలుసుకోవాలి. నాకు ఇష్టమో ఏంటో ప్రభువా నేను ఇది చేస్తాను, నువ్వు అంగీకరించంటే బ్రదర్ అంగీకరిస్తారేమో, నేను అంగీకరిస్తానేమో, దేవుని మాత్రం ఈ విషయాల్లో కాంప్రమైజ్ లేదండి. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడికి ప్రీతికరమైనది ఏంటో మీరు పరిశీలించి తెలుసుకోండి అంటాడు. కాబట్టి ఆయనకి ఏంటి ఇష్టము, ఆయనకి ఎలా చేస్తే ఇష్టము అంటే వాక్యం ఏం సెలవు చేస్తుంది? మనస్ఫూర్తిగా మనం చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి, ఇష్టపూర్వకంగా మనం చేయాలి అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. ప్రియులారా,